హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమారుతి నిలయం. ఈరోజు పన్నీర్ కూర ఎలా చేసుకోవాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారము, పసుపు, ఒక 2 స్పూన్స్ నెయ్యి కానీ బటర్ కానీ మీ ఇష్టం వేసి ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈ రెండు ఆయిల్ నెయ్యి రెండు వేస్ట్ చేసుకోండి, బాగుంటుంది. దీనిలో ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసాను. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఇలా చీల్చి, నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా తరిమి ఉంచాను, అది కూడా వేసాను. ఇవి లైట్గా వేగాలి. చూడండి, ఇలా లైట్గా వేగాయి కదా. ఇప్పుడు నేను ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ పచ్చివే, ఇవి ఇలా మెత్తగా పేస్ట్ కొట్టి పక్కన రెడీగా ఉంచాను, అది వేసేస్తున్నాను. ఇది ఆయిల్ పైకి వచ్చినంత వరకు, ఇది పచ్చివాసన అంతా పోయినంత వరకు బాగా వేగాలి. మీడియంలో పెట్టి మంటను వేయించాలి. అప్పుడు చక్కగా తొందరగా మనకి మాడకుండా చక్కగా వేగుద్ది. మూత పెట్టి ఒక 1 మినిట్ అలాగా 1 నిమిషం పాటు అట్లా ఉడకనిస్తున్నాను. ఇప్పుడు నేను అది వేగేలోగా కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక 7 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 10 నుండి 15 జీడిపప్పులు, కొంచెం గసగసాలు, వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ అయితే రెడీగా చేసుకున్నాను. ఇది ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి ఆయిల్ పైకి వచ్చి బాగా వేగుతుంది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకుని పేస్ట్ వేసేస్తున్నాను. చూసారా, ఈ పేస్ట్ వేసి బాగా కలపాలి. సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇదంతా మళ్ళీ ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేటట్లుగా, పచ్చివాసన అనేదే ఉండకూడదు. అలా ఉండకుండా చక్కగా దగ్గరగా అయ్యేటట్లు వేయించాలి. చూడండి, సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. 1 నిమిషం పాటు చక్కగా దగ్గరగా మగ్గనివ్వాలి, మాడనివ్వకుండా చూసుకోవాలి. ఇలా మధ్యలోనే తీసి ఒకసారి కలుపుతూ ఉండాలి. చక్కగా ఇంకా ఆయిల్ పైకి రావాలి. ఇప్పుడు మూత తీసేసి మరొక నిమిషం పాటు బాగా వేయించాలి. మరి మూత పెట్టకూడదు, మూత పెట్టకుండా వేయించండి. ఇప్పుడు కొంచెం కసూరి మెంతి వేస్తున్నాను. అదే మీ దగ్గర ఫ్రెష్ మెంతికూర ఉంటే స్టార్టింగ్లోనే మనం జీలకర్ర, బిర్యానీ ఆకు వేసాం కదా, అప్పుడు ఆ ఫ్రెష్ మెంతికూర అనేది ఇంత కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను కసూరి మెంతి కొంచెం 1 స్పూను వేసాను. ఇప్పుడు ఇలా వేగింది కదా, దీనిలో కొంచెం పసుపు చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పన్నీర్లో వేసాము, ఉప్పు, కారము, పసుపు 3 వేసాం. ఇప్పుడు ఓన్లీ ఈ ఆనియన్స్ పేస్ట్కి సరిపడగే వేసుకోవాలి. కారం కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు. సరిపడగా సాల్ట్, అలాగే ఇంట్లో చేసుకునే గరం మసాలా అన్నమాట. మీరు ఇష్టం బయట కొనేదైనా వేసుకోవచ్చు, కానీ ఇంట్లో చేసుకునేది అయితే బాగుంటుంది. అది ఒక చిన్న స్పూన్తో వేస్తున్నాను. ఎందుకంటే నేను గరం మసాలా అన్నది ఇంట్లోనే రెడీ చేస్తుంటాను, అందుకనే కొంచెం వేసాను. దీంట్లో ధనియాలు అన్నీ ఉంటాయి. ఇది బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు సరిపడగా కొంచెం వాటర్ అనమాట వేస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు, లేదంటే చూడండి, మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, దానిలో సగం వాటర్ వేస్తున్నాను. మనం మామూలు వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దానిలో సగం. అంటే పన్నీర్ ముక్కలు ములిగినంత మీరు తీసుకునే బాగానే కళాయిని బట్టి కూడా ఉంటుంది. ఇదంతా మనకి ఆయిల్ పైకి వచ్చినంత వరకు వేయించాలి. లేదా మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, మనం పక్కనే పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని దానిలో వేసేయాలి. చూడండి, వేసేసాను. వీటిని ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఒక
5 మినిట్స్ అట్లాగా, లేదా సిమ్లోనైనా పెట్టేయండి. సిమ్లో పెట్టైనా ఒక 5 మినిట్స్ అలాగా పన్నీర్ ముక్కలు ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని ఒకసారి ఇంకా ఆఫ్ చేసేయడమే. మనకి ఎంత గ్రేవీ కావాలి, మనం పలుచగా కావాలంటే పలుచగా ఉంచుకోవచ్చు. నాకైతే ఈరోజు చపాతీలోకి అందుకని నేను ఇలాగ గ్రేవీ ఉంచాను, లేదా ఒక 5 మినిట్స్ ఉంచితే మీకు సరిపోతుంది. ఓకే, మీకు ఎలా ఉంది చేసి నాకు తప్పనిసరిగా కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.